ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు బయటకు వెళ్తున్నానండి. బజార్ వెళ్తా ఈ శారీ కట్టాను. ఈ శారీ మీరు గుర్తుపట్టి ఉంటారు కదా అండి. అమెజాన్ లో తెప్పించుకున్నానండి. సూపర్ గా ఉన్నది. వాష్ చేసేసాను. అయినా కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. క్వాలిటీ చాలా బాగున్నది. దీని కాస్ట్ వచ్చి 629 ఎంతో అండి. అంతే. అంత తక్కువ కాస్ట్ లో ఆఫీస్ వేరు లేదా కాలేజెస్ కట్టుకెళ్ళటానికి కానీ, ఆఫీసులకి కట్టుకెళ్ళటానికి కానీ, షాపింగ్లకి, జర్నీస్ కి అట్లా చాలా బాగుంటుంది అనమాట. ఈసారి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. ఓకే అండి. అమెజాన్ నుంచి నేను అలానే బెడ్ షీట్స్ కూడా తెప్పించాను కదా. ఈ బెడ్ షీట్స్ కూడా చాలా బాగున్నాయండి. బెడ్ షీట్, 2 పిల్లో కవర్స్, ఒక కంఫర్టర్, ఇవన్నీ కలిపి 1043 రూపాయలకి ఆర్డర్ చేసి తెప్పించాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అంటే ఇప్పుడు హాఫ్ సీజన్ కాబట్టి ఆఫర్ లో ఉన్నాయన్నమాట. మళ్ళీ సీజన్ అయితే అంటే వింటర్ లోకి పెరగొచ్చేమో. అలానే కొంచెం ఎక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి. నేను వెతికి 1043 లో ఉన్నాయి. అంటే 1043 లో ఉన్నాయి పెట్టాను అనమాట. ఇవి కూడా తెప్పించుకోండి, బాగున్నాయి. బెడ్ మీద బెడ్షీటు, పిల్లో కవర్సు, కంఫర్టరు ఒకే డిజైన్లో ఉంటే చాలా బాగుంటాయండి. నేనైతే అసలు సింగిల్ ఏమీ వేయట్లేదనే చెప్పాలండి. మొత్తం ఇలా సెట్గానే తెప్పించుకుంటున్నానండి. పెద్ద బెడ్షీటే అండి. బెడ్షీట్ మనకి మంచానికి అటు ఇటు కొంచెం దిగేలానే వచ్చింది. 6x6.5 మంచాలు కదా ఇవి. అయినా సరే బెడ్షీట్ నాకు కొద్దిగా ఇదిగోండి, ఇంత ఫోల్డ్ చేసే విధంగా వచ్చిందంటే బాగానే వచ్చినట్టు కదా. బెడ్షీట్ ఏమో ఈ సైజ్ కదా. కంఫర్టర్ అయితే ఇంకా పెద్దదన్నమాట అండి. సో హ్యాపీగా తెప్పించుకోండి. నేను ఇచ్చిన లింకులు ఇవి. అలానే కడియాలు ఒకటి బాగా నచ్చి ఇంతకు ముందు తెప్పించుకున్నాను కదండి. అవి బాగా వాడుతున్నాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు అది పెట్టుకోవటానికి అని మళ్ళీ ఇంకో జత ఆర్డర్ చేసి తెప్పించానండి. మన ఎవరు అడుగుతున్నారు, కడియాలు లింక్ కనపడట్లేదండి, కడియాలు కనపడట్లేదు అమెజాన్ లోనని. ఇదిగోండి ఇవి. వీటిని చూసి భయపడకండి. ఎంత బరువు ఉంటాయో, ఇంతలా ఉన్నాయి. తేలి గవ్వలు అనమాట అండి. మీకు సౌండ్ వింటే తెలిసిపోద్ది. ఇదండి. ఇవి సిల్వర్ కోటెడ్ అనమాట. నేను షోగా పెట్టుకోవటానికి బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయండి. ఎందుకంటే వెండిలో అయితే 15,000 అలా ఉన్నాయండి. కొంచెం బరువు ఇయ్యి కొనుక్కోవాలి. సరే, ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి వెండి కొనుక్కునే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకనే ఇవే ఇంకో జత తెప్పించేసుకున్నాను. నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి. మీకు పెద్ద కాస్ట్ ఏం కాదు కదా. 350 400 బిలోనే అవి మనం ముచ్చట తీరటానికి. ఒకవేళ మీకు కడియాలు ఇష్టంగా ఉంటే ఏముందండి, ఓ జత ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. నేను లింకులు ఇస్తాను. ఓకే అండి. అంటే పెద్ద పెద్ద ఖరీదు వాటి మీదే కోరికలు ఉండాలి. ఇట్లా 200 300 వాటికి కూడా మనం మేనమేషాలు లెక్క పెట్టి 100 సార్లు ఆలోచించి ఈ మంచియా కాదా, మన్ను తీయా లేదా, వీటికి ఇంత ఆలోచించక్కర్లేదు. అంటే అక్కడ మన ఇష్టం ఖరీదైందా, వీటి ఖరీదు ఎక్కువ అన్నది చూస్తే మన ఇష్టమే ఖరీదు ఎక్కువ కదండి. సో వీటి కాస్ట్ నథింగ్. నచ్చిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. తర్వాత ఈ సుంగుడి శారీస్ నాకు బాగా నచ్చుతున్నాయండి. అందులో ఈ జరీ మోడల్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. పేపర్ ఉన్నది ఇందులో, తక్కువ సౌండ్ అవుతుంది. అసలే బాగున్నది. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తెప్పించుకున్నానండి. మధురై శారీస్, సుంగుడి శారీస్ అంటారు కదా, అవి అన్నమాట. పక్కా కాటన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పింక్ అండ్ గ్రీన్ చాలా బాగున్నది అనమాట. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. లింక్ ఇస్తాను. ఎందుకంటే ఈ చిన్న చిన్న పేరెంటాలుగో పక్కన మాకు తరచూ పేరెంటాలు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అండి. ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు ఇటువంటివి అని అనిపిస్తుంది అనమాట. 2 వైపులా ఇట్లా బార్డర్ ఉండి పళ్ళు ఏమో ఇట్లా వచ్చింది అనమాట అండి. కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. పక్క కాటన్. శారీ అంతా కూడా సన్న చెక్స్, జరీ చెక్స్ వచ్చింది. 2 వైపులా జరీ డిజైన్ ఇలా. ఈ శారీస్ లో మనకి బ్లౌజ్ రాదండి, ఓన్లీ శారీ వస్తుంది. ఒకవేళ బ్లౌజ్ వచ్చినా కుట్టించుకోవద్దనే చెప్తానండి నేను. ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజులు పెద్ద మన్నవు, దానికి లైనింగ్ వేయించుకోవాలి. ఇలాంటి క్లాత్ అంటే కంపల్సరీ లైనింగ్ వేయించుకోవాలి. లైనింగ్ వేయించుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. ఎందుకండి ఇటువంటి శారీస్ అనుకోండి, ఈ గ్రీనో పింకో ఏదో ఒకటి మన దగ్గర ఉంటుంది. లేదనుకోండి ఇలాంటి గ్రీన్ బ్లౌజ్ కుట్టించుకోండి.
రూబీనో లేకపోతే హాఫ్ పట్టో మీకు ఏది నచ్చితే అది ఈ గ్రీన్ తీసుకుని ప్లెయిన్ జాకెట్ కుట్టించుకుంటే మనకి అన్ని చీరలకి మ్యాచ్ అవుతుందండి. నేనైతే అట్లానే మెయింటైన్ చేస్తాను. మీకు తెలుసుగా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ అయితే అర్థమైపోయి ఉంటుంది. ప్రతి శారీకి కంపల్సరీ బ్లౌజ్ కుట్టించుకోవాలి అనే పద్ధతి అయితే నేనేం పెట్టుకోనండి. ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. అందుకని సపోజ్ ఇప్పుడు నేను ముందు కట్టుకున్న శారీ ఉన్నది 625 ఆ శారీ ఖరీదు, అదే 630 లోపు. దానికి బ్లౌజ్ కుట్టించాలంటే 350 అవుతుంది. అవసరమా అండి? ఒక బ్లాక్ బ్లౌజ్ ఉన్నదనుకోండి వేసేసుకోవచ్చు కదా, అలా అనిపిస్తుంది అనమాట నాకు. మీరు కూడా అట్లానే మెయింటైన్ చేయండి. దీనిలో అయితే బ్లౌజ్ రాలేదు. ఓకే అండి. తర్వాత ఈ మధ్య నాకు అజ్రక్ ప్రింట్స్ చాలా బాగా నచ్చుతున్నాయండి. అంటే ట్రిప్ కు ఒక మోడల్ వెరైటీగా వస్తూ ఉంటాయి కదా, అలాగా ఈ అజ్రక్ ప్రింట్స్ నచ్చి అందులో కాటన్ శారీస్ తెప్పించుకుంటున్నాను. ఇది అజ్రక్ ప్రింట్ మల్మల్ కాటన్, అంటే మెత్తని కాటన్ అనమాట అండి. ఇదిగోండి ఇట్లా ఉండి అడుగున ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. బాగుందండి. ఈ శారీ కూడా మెత్తని కాటన్. కాటన్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోవచ్చండి. ఇందులో పళ్ళు ఇలా వచ్చింది కదా, బ్లౌజ్ ఇది వచ్చింది. నేనైతే బ్లౌజులు కుట్టించుకోను, చెప్తాను కదండి. బ్లౌజులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టించుకోండి. ఈ శారీ కూడా చాలా బాగున్నది. అజ్రక్ ప్రింట్స్ అండి. ఇది అజ్రక్ ప్రింట్స్ లో చక్కగా బ్లూ సన్న డిజైన్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది ఒకటి తెప్పించా. తర్వాత మల్మల్ కాటన్ లోనే ఇది కూడా మంచి డార్క్ బ్లూ కి బార్డర్ అండి. మధ్యలో ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది. చాలా బాగా నచ్చి ఇది తెప్పించుకున్నాను. ఇవన్నీ మెత్తని కాటన్ అండి. ఇంట్లో కట్టుకోవడానికి బాగుండే విధంగా మల్మల్ కాటన్ ని ప్రిఫర్ చేయండి. సమ్మర్ అంతా కూడా మనం కొంచెం మెత్తని కాటన్ కడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట అండి. కాటన్ క్వాలిటీ చాలా బాగుంది, మెత్తగా బాగుంది. పళ్ళు ఇదిగోండి, పళ్ళు ఇలా వచ్చి పైనేమో ఇట్లా చిన్న బార్డరు, దిగువనేమో ఇలాగా పెద్ద బార్డర్ తోటి వచ్చిన ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. బ్లౌజ్ బ్లాక్, ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు. ఇలాంటి బ్లౌజులు ఇస్తే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రెడీగా ఉంటది కదండి నాకు బ్లౌజ్, ఆ బ్లౌజ్ వేసేసి కట్టేసేయచ్చు అని చెప్పి. ఇదిగోండి ఈ శారీ. ఇది మల్మల్ కాటన్, సూపర్ క్వాలిటీ ఉంటున్నాయండి. మల్మల్ కాటన్ బాగుంటున్నాయి, మెత్తని కాటన్. నెక్స్ట్ మల్మల్ కాటన్ లోనే ఈ కలర్ ఒకటి నాకు బాగా నచ్చి తెప్పించుకున్నానండి. ఇది కూడా మెత్తని కాటన్ అంతే అండి. ఇదిగోండి ఇలాగున్నది. పైన ఎలాంటి బార్డర్, దిగువన కూడా అదే బార్డర్. శారీ అంతా కూడా ఇట్లా బ్లూ లీవ్ డిజైన్ ఇచ్చాడు. పళ్ళు ఏమో ఇదిగోండి ఇది. బ్లౌజ్ దీనికి సేమ్ డిజైనే బ్లౌజ్ ఇచ్చాడు అనమాట అండి. ఇదిగోండి బ్లౌజ్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకోండి. చాలా బాగున్నదండి. ఇవన్నీ ఏంటంటే మెత్తగా ఉండే మల్మల్ కాటన్. మనకి సమ్మర్ అంతా కట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే ఇందులో హ్యాపీగా తెప్పించుకోండి. ఎందుకంటే బీభత్సమైన కాస్ట్ ఏమి ఉండవు ఇవి. చూసారు కండి, అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్న ఈ శారీస్ అన్ని మీకు నచ్చాయండి. నచ్చితే కనుక మీకు నచ్చింది ఏదన్నా ఉంటే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఎందుకంటే కంపల్సరీ బాగుంటేనే, అది నాకు బాగా నచ్చితేనే మీకు వీడియోలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ శారీస్ అన్ని కూడా సూపర్ క్వాలిటీ ఉన్నాయి. అలానే బెడ్షీట్ కంఫర్టర్ సెట్ అయితే వాష్ చేసే వేసానండి. చాలా బాగున్నాయి. వాష్ చేసినా ఏమీ అవ్వలేదు. ఇంతకు ముందు పింక్ ది కూడా వేసాను కదా, అది కూడా శుభ్రంగా చాలా సార్లు వాష్ చేశాను, ఏం పాడవలేదు. అలానే సోఫా కవర్ల సెట్, అది కూడా బాగున్నదండి. మీకు ఎవరికైనా సోఫాలు ఓల్డ్ గా ఉన్నాయి, కొంచెం దాన్ని లుక్ మార్చాలి అనుకుంటే సోఫా కవర్ల సెట్ కూడా ఒక సెట్ ఆర్డర్ చేసి తెప్పించుకుని పెట్టుకుంటే మనకు గుర్తునే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే పెద్ద వస్తువు మార్చేసేయటం ఉన్నానంటే కొంచెం కష్టం, గానీ జస్ట్ సోఫా కవర్ల సెట్ వేయటం తోటి దాని లుక్ మారిపోద్ది అని అంటే వేయొచ్చు కదా, అలా అది కూడా బాగున్నదండి. అట్లనే ఈ కడియాలు నచ్చితే కనుక ఈ కడియాలు కూడా హ్యాపీగా తెప్పించుకోండి. మా హాల్లో పాత సోఫాలు మీరు ప్రతిసారి వీడియోలో చూస్తూనే ఉంటారు కదండి. పాత ఇంట్లో ఉన్న సోఫాలనే తెచ్చుకున్నాము. ఇంకా కొత్త సోఫా సెట్లు అవేమి తీసుకోలేదండి. ఇవి ఇలా ప్లెయిన్గా ఉండే కన్నా ఏదైనా డిజైన్గా వేస్తే బాగుంటుందని అమెజాన్లో వెతికి ఆ సెట్ తీసుకున్నాను కదా. ఒక సోఫా కవరు, 2 చైర్స్ కవర్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా బాక్స్లో వస్తాయండి. అట్లానే
ఒక వైట్ కనిపిస్తున్నాయి చూడండి, అవి గొట్టాల్లాగా ఉంటాయి. సోఫా కవర్ వేసేసి ఆ కార్నర్స్లో ఆ గొట్టాలని గుచ్చేసామనుకోండి ఇక కదలకుండా అలా ఉంటుందన్నమాట. నాకైతే ఈ కవర్లు బాగా నచ్చినాయండి. చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. నాకు కొంచెం ఓల్డ్ మోడల్ డిజైన్ కావాలి అని ఇది సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఇదైతే సూపర్గా నచ్చిందండి. మీకు కూడా సోఫాలు మీ ఇంట్లో చూసి చూసి బోర్గా అనిపిస్తే ఒక సోఫా కవర్ సెట్ మార్చుకోండి, సోఫా లుక్కే మారిపోతుంది, అంతే అండి. వీటికి సంబంధించి అన్ని లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే జస్ట్ ఆ కామెంట్ దగ్గర ఆ లింక్ని టచ్ చేస్తే చాలు, మీకు లింక్ ఓపెన్ అవుతుంది, ఆర్డర్ చేసి తెప్పించుకోండి. అలానే ఈరోజు నేను చేసిన అమెజాన్ షాపింగ్లో మీకు బాగా నచ్చినవి లేదా మీరు కొనాలనుకుంటున్నవి ఏమన్నా ఉన్నాయా అండి? అంటే మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలానే మీకు ఏదన్నా నచ్చితే కూడా తప్పకుండా చెప్పండి. సోఫా కవర్లు, కంఫర్టర్ సెట్లు, శారీసు, కడియాలు, ఇలా వీటిల్లో మీకు ఏది బాగా నచ్చింది అన్నది తప్పకుండా నాతో చెప్పండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఓహో, నా షాపింగ్లో పలానాయి వీళ్ళకి బాగా నచ్చినాయి అంట, వీళ్ళు పలానాయి తెప్పించుకుంటారంట అని చెప్పి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అమెజాన్ అనేది ఒక అద్భుతమైన యాప్ అండి. లక్షల ప్రోడక్ట్స్ ఉంటాయి, అందులో మనకి ఏది కావాలో చక్కగా సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుని మనం కొనుక్కోవటమే. అలానే బ్యాంక్ అకౌంట్ అవన్నీ నాకు తెలియదండి, ఇవ్వటం మా హస్బెండ్ని అడగాలి ఇట్లా అనుకునే వాళ్ళు సిఓడి ఆప్షన్ లో పెట్టేసుకోండి. ఇంటికి ప్రోడక్ట్ వచ్చిన తర్వాతే మనం మనీ పే చేయొచ్చు. అలానే వచ్చిన తర్వాత ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత కొంచెం మీకు అంత సాటిస్ఫాక్షన్ గా లేదు, కలర్ చేంజ్ వచ్చింది లేదా ఇంకోటి ఏదన్నా అయితే వెంటనే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. మీ ఇష్టం. 10-15 days టైం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ ప్యాకింగ్, ట్యాగులు అవన్నీ కూడా అలానే ఉంచి దానికే ఉంచి రిటర్న్ చేసేయండి. ఎందుకంటే ఓపెన్ చేయగానే మనకు తెలుస్తుంది కదా. ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమెజాన్ యాప్ ని ఈ రోజే మీ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకోండి. అట్లానే అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్న ఈ వస్తువులన్నీ కూడా మీకు నచ్చాయండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.